శ్రీ షిరిడి సాయిబాబా 9 గురువారాల రథకథ. పూర్వము ఒక ఊరిలో సుశీల, వేణుగోపాల్ అనే దంపతులు ఉండేవారు. వేణుగోపాల్ కొంచెం దుడుకు స్వభావం గలవాడు. కోపము, ఆవేశము ఎక్కువగా ఉండేవి. ప్రతిదానికి తగులాడేవాడు. కొంచెం మూర్ఖంగా ప్రవర్తించేవాడు. సౌమ్యత అనేది ఏ కోసానా లేదు. నోరు విప్పితే చాలు అంతా పరుష పదజాలమే. ఇతని భార్య సుశీల మాత్రం మృదు స్వభావి, శాంతంగా వినయంగా ఉండేది. సహనశీలి అయి నిత్యము పూజలు చేస్తూ ఉండేది. మంచి భక్తురాలిగా ప్రసిద్ధికెక్కింది. భర్త ఎన్ని అన్నా సర్దుకుపోతూ ఉండేది. ఏనాడు భర్తతో పోట్లాడేది కాదు. భర్త తెచ్చిన దాంతో సంతృప్తిగా సంసారం సాగించేది. కానీ ఈ రోజులన్నీ ఒకలా ఉండవు కదా. కాలక్రమేణా భర్త వ్యాపారంలో నష్టపోవడంతో ఇంట్లోని సామానులన్నీ ఒక్కొక్కటిగా హరించుకుపోసాగాయి. చివరకు సంసారం గడపడమే కష్టమైపోయింది. భర్త చీటికి మాటికి కసురుకోవడంతో సుశీల లోపలే చింతించింది. భగవంతుడా, మాకే ఇన్ని కష్టాలు పెట్టావెందుకయ్యా అంటూ ఆక్రోశించేది. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి భిక్షకై సాధువు ఒకడు వచ్చాడు. సుశీల మోము చూసి, చల్లని తల్లి, చల్లగా ఉండమ్మా, కష్టాలు కలకాలం ఉండవు, ఓర్పు వహించు తల్లి, త్వరలోనే నీ కష్టాలు గట్టెక్కుతాయమ్మా, ఆ సాయిబాబా నిన్ను అనుగ్రహించుగాక, సుఖంగా ఉండు తల్లి, 9 గురువారాలు సాయిబాబా వ్రతం చేసుకో తల్లి, ఒక్క పూట భోజనం మాత్రమే చెయ్యి, శ్రద్ధతో సాయి వ్రతాన్ని చేస్తే నీ కష్టాలు కడతేరుతాయి తల్లి అంటూ భిక్ష తీసుకొని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. సుశీల దిగులతో, సరేలే, ఇంకెక్కడి సుఖం, ఈ జీవితానికి సుఖం కూడానా, నా జీవితం ఇంతే, నా జీవితంలో సుఖం అనేదే లేదేమో అనుకుంటూ బాధపడసాగింది. ఆనాటి రాత్రి నిద్రించే వేళ సాధువు సాయిబాబా వ్రతం చేసుకోమన్నాడు. ఒకవేళ ఆ వ్రతం చేసుకుంటే తమ కష్టాలు తీరుతాయేమో అనుకుంటూ పడుకుంది. రాత్రి కలలో బాబా దర్శనమిచ్చి, సుశీల, ఒక్క అడుగు నా వైపు వేశావంటే నేను 100 అడుగులు నీ వైపు వేస్తాను, నన్ను నమ్ము, నాపై పూర్తి విశ్వాసం ఉంచు, శరణాగతురాలివి కమ్ము అని ప్రబోధించినట్లయింది. అంతే. మర్నాడు ఉదయమే సుశీల లేచి నిత్య పూజానంతరము భర్తకు సవర్యలు చేసి సాయిబాబా గుడికి బయలుదేరింది. మందిరంలో సాయిబాబాను మనస్ఫూర్తిగా ప్రార్థించింది. బాబాకు నమస్కరించి, దయామయ, రేపు గురువారం నుండి నీ 9 వారాల వ్రతాన్ని ఆచరిస్తాను, కరుణించు స్వామి అంటూ మొక్కుకుంది. అంతే. ఒక్కసారిగా ఒళ్ళు జలధరించినట్లయింది. ఎవరో భుజం తట్టి నేనున్నాను అంటూ ఓదార్చినట్లయింది. ఆ అనుభూతిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఇంటి ముఖం పట్టింది. ఆశ్చర్యం! ఎన్నడూ మంచి మాట్లాడని భర్త ఆనాడు సుశీల, బాబా మందిరానికి వెళ్తున్నావంటే నేను కూడా వచ్చేవాడిని కదా, ఆ బాబా దయ ఉంటే మన బాధలన్నీ పటాపంచలైపోతాయి, ఉండు, నేనిప్పుడు బజారుకు పోయి బాబా చిత్రపటాన్ని కొని తెస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు. ఈ హఠాత్ పరిణామానికి సుశీల బిత్తరపోయింది. అంతా బాబా మహిమ అనుకుంది. మర్నాడు గురువారం నిత్య పూజానంతరం ఒక పీటకు పసుపు, కుంకుమలు రాసి బొట్లు పెట్టి దానిపై నూతన వస్త్రాన్నొక్కదానిని కప్పి దానిపై భర్త తెచ్చిన సాయిబాబా పటాన్నుంచింది. పసుపు, కుంకుమ, అక్షతలతో బాబాను పూజించింది. దీపధూప నైవేద్యాలతో షోడశోపచార పూజ గావించింది. అగరొత్తులు, సాంబ్రాణి, ధూపం వెలిగించింది. భక్తి శ్రద్ధలతో వ్రతాన్నాచరించింది. బాబాగారు మంత్రించినట్లుగా భర్త వ్రతమయ్యే వరకు నిష్టగా అక్కడే బాబా ధ్యానంలో గడిపాడు. ఈ శుభ పరిణామానికి సుశీల ఎంతగానో సంతోషించింది. ఆనాడు ఒంటిపూట ఆహారంతో గడిపింది. సాయిబాబా గుడికి వెళ్ళి ప్రార్థించింది. ఇలా 9 గురువారాలు చేసి 9 ముత్తైదులకు వాయినాలు అందించింది. షడ్రసోపేతమైన భోజనాలు పెట్టింది. వచ్చిన వారికి నైవేద్యం పంచిపెట్టింది. అటు పిమ్మట తాను భుజించింది. సుశీల అత్యంత భక్తి శ్రద్ధలతోనూ నియమనిష్టలతోనూ ఈ సాయి వ్రతాన్ని ఆచరించటం వల్ల అనతి కాలంలోనే వారింట సిరి సంపదలు తొలుతూగాయి. భర్త వ్యాపారంలో బాగా పుంజుకున్నాడు. మంచి లాభాలు ఆర్జించసాగాడు. సాయిబాబా అనుగ్రహం వల్ల అతని స్వభావమే పూర్తిగా మారిపోయింది. మిక్కిలి సౌమ్యుడై భక్తి కలిగి పరోపకారత్వముతో మెలగసాగాడు. ఇరుగు పొరుగు వారందరూ ఈ దంపతులను చూసి
వారిద్దరూ సాక్షాత్తు ఆది దంపతులే అనుకునేవారు. వేణుగోపాల్ సుశీలల దాంపత్యం ఎంతో అన్యోన్యంగా వారి వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగింది. వీలున్నప్పుడల్లా సాయి వ్రతాన్ని ఆచరిస్తూ కాలం గడుపుతున్నారు. ఇలా ఉండగా ఒకనాడు వాళ్ళింటికి సుశీల చెల్లెలు ఆమె భర్త వచ్చారు. మాటల సందర్భంలో, అక్క, మా పిల్లలు చదువులో బాగా వెనుకపడ్డారు, తరచుగా పరీక్షలు తప్పుతున్నారు, ఇంతంత డబ్బు పోసి పిల్లల్ని చదివిస్తున్నాము, ఒక్క ముక్క అక్షరం కూడా రావట్లేదు వీళ్ళకి అంటూ మా వారు విసుక్కుంటున్నారు. ఈ గొడవలతో విసుగెత్తిపోతున్నాను, ఏం చేయాలో తోచటం లేదని అక్కతో చెప్పింది. బాధపడకు చెల్లి, అందరికీ బాబాగారు ఉన్నారు. నీవు వచ్చే గురువారం నుండి సాయిబాబా వ్రతదీక్షను పూనుకొని 9 గురువారాలు సాయి వ్రతాన్ని ఆచరించు, అంతా బాబాగారే చూసుకుంటారు అని చెప్పింది సుశీల. అక్క చెప్పినట్లుగా సుశీల చెల్లెలు 9 గురువారాలు సాయిబాబా వ్రతాన్ని ఆచరించింది. భక్తి శ్రద్ధలతోనూ సంపూర్ణ విశ్వాసంతోనూ ఆ వ్రతాన్ని చేసిందామె. ఆ బాబాగారి దయ వల్ల మరుసటి పరీక్షలలో పిల్లలకు మంచి మార్కులు రావడం ప్రారంభమయ్యాయి. క్రమంగా పిల్లలు బాబాగారి ప్రేమానురాగాలతోనూ దయ వలన పెద్ద పరీక్షలలో మంచి మార్కులతో కృతార్థులయ్యారు. సుశీల చెల్లెలు ఆమె భర్త ఎంతగానో సంతోషించారు. ఇదంతా బాబాగారి దయ వల్లనే జరిగిందనుకొని బాబాగారికి పరమ భక్తులయ్యారు. అక్క సుశీలకు మనసులోనే ధన్యవాదాలు అర్పించారు. వెంటనే ఫోన్ అందుకొని, సుశీల, అక్క, మా అబ్బాయి ఈ పరీక్ష పాస్ అయ్యాడే, అంతా ఆ బాబాగారి దయ వల్లనే జరిగింది. బాబాగారు భగవంతుడే కాదు, సమర్థ సద్గురువులు, ఆయన యోగి పుంగువుడు, బాబాగారి మహిమ వల్లే మా అబ్బాయి పాస్ అయ్యాడు అంటూ అంతులేని సంతోషంతో అక్కకు పరి విధాల ధన్యవాదాలు అర్పించింది. ఆనాటి నుండి ప్రతి సంవత్సరం అక్క చెల్లెలిద్దరూ క్రమం తప్పకుండా సాయి రథాన్ని చేసుకుంటూ సాయి రథ పుస్తకాలను పంచిపెట్టసాగారు. బాబా దయ వల్ల 2 కుటుంబాలు సుఖ సంతోషాలతో జీవించసాగాయి. ఈ రథ కథ చదివి 9 సాయి రథ పుస్తకాలను పంచిపెట్టినచో భక్తులెల్లరూ సమస్త సౌఖ్యాలను అందగలరు. సాయి భక్తి ప్రచారంలో భాగస్థులు కండి. సాయినాథుని దీవెనలు అందుకోండి. ఓం సాయిరామ్.